ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. దానియేలు, భయపడకుము, నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే ఇక్కడ దానియేలుతోనూ మనతో మాట్లాడుతున్నాడు. దానియేలు ప్రార్థన గురించి మనం తెలుసుకోవచ్చు. అయితే ప్రార్థనను చేయకుండా అపవాది అడ్డగిస్తున్నాడు. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. చేయకూడదు అని శాసనం ఉన్నను తన ప్రార్థన అనుభవంలో మానుకోలేదు. అయితే చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోవడానికి కారణం అతను యోగ్యుడని కాదు, ప్రార్థన సరిగా చేయలేదు అని కాదు, అపవాది అడ్డుకున్నందున. నిజానికి దానియేలు ప్రార్థించడం మొదలు పెట్టగానే అతనికి జవాబు ఇవ్వడానికి దేవుడు తన దూతను పంపాడు. అయితే ఓ ప్రక్కన ఉండే శక్తి ఆ దూతను ఎదుర్కొని అడ్డగించి పెనుగలాడుతుంది. పరలోకంలో ఆ పెనుగులాట జరిగింది. అక్కడ పోరాటం జరుగుతున్నంత కాలం ఇక్కడ భూమి మీద దానియేలు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు. ఏలయనగా మనం పోరాడుతున్నది ప్రస్తుతం శరీరాలతో కాదు గాని ప్రధానులతో గాని ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. పూర్తిగా 3 వారాలు ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుకున్నాడు. దానియేలును పూర్తిగా అనగదొక్కాలని అపవాది అనుకోవచ్చు. అయితే మనం భరించగలిగేంత శోధన తప్ప ఎక్కువ మన మీదకి రానివ్వడం దేవునికి ఇష్టం లేదు. చాలా వరకు ప్రార్థనలు ఆలస్యమవుతాయి. మీ విశ్వాసం, ప్రార్థనలు అలాగా దేవునితో ముడివేయబడి ఉంటే మీకే లాభం. ఒక్కసారే అన్ని ప్రార్థనలకు జవాబు వస్తుంది. అది ఊహించి ఉండం. అదనంగా కొన్ని ఆశీర్వాదాలు. అంధకార శక్తులు పరిశుద్ధులకు చేయవలసిన హానినంతటినీ చేస్తుంది. అయితే ఎక్కువ ఒత్తిడులను, శోధనలను భరించిన ఆత్మే అతి విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి వారిని పరలోకం ఎప్పుడూ నిర్లక్ష్యము చేయదు. కనుక భయపడవద్దు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.